ఇవాల్టి మన టాపిక్ మౌనమే బలహీనత. మనకి ఏదైనా ప్రాబ్లం ఎదురైనప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి మౌనంగా ఉంటే సాల్వ్ అవుతుందని కొంతమంది అలా ఆలోచిస్తూ ఉంటారు. కానీ కొంతమంది మౌనం వీడి మాట్లాడి ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసుకుంటూ ఉంటారు. అలాగే వేరే వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలను మన మీద రుద్దుతున్నప్పుడు మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మౌనంగా ఉండి వాళ్ళ అభిప్రాయాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉంటాం. అసలు ఎంతవరకు ఇది కరెక్ట్? మనం ఆ టైంలో మౌనంగా ఉండాలా వద్దా? దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు. నమస్తే సార్. అలాగే కొంతమంది JNIT కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. హలో ఫ్రెండ్స్. సార్, ముందుగా చెప్పండి, మౌనమే అంగీకారం అని అంటూ ఉంటాం మనం. అసలు మౌనంగా ఉండడం ఎంతవరకు కరెక్ట్? డెఫినెట్లీ మౌనంగా ఉండడం అనేది ఎదుటి వాళ్ళు ఇచ్చిన అభిప్రాయాన్ని మీరు పూర్తిగా అంగీకరించినట్టే లెక్క. ఎదుటి వాళ్ళు దాంట్లో ముందుకు ప్రొసీడ్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. అది మీకు అభ్యంతరమా లేదా సంజాయిషిగా మీరు అంగీకరించారా అన్నది మీరు నోరు విప్పి చెప్పాలి. మౌనంగా ఉన్నారు అంటే మాత్రము 100% మీరు అంగీకరించినట్టే. ఎటొచ్చి నోటితో చెప్పకుండా ఉన్నారు కాబట్టి మన వాళ్ళు 50% అంగీకారం అన్నారు. అర్ధాంగీకారం అంటే నోటితో చెప్పలేదు అన్న ఒక వాదన తీసుకోవడం వరకు మాత్రమే. కానీ నిజ జీవితంలో మీరు మౌనంగా ఉన్నారు అంటే మాత్రము కంపల్సరీగా మీరు అంగీకరించినట్టే తీసుకుంటారు. ఇప్పుడు కొంతమంది మనకి వాళ్ళ అభిప్రాయాలను తెలిపినప్పుడు మనం వెంటనే మౌనంగా ఉంటే ఆ సమస్య అక్కడితో ఆగిపోతుంది సార్. అలా కాకుండా మనం వెంటనే రియాక్ట్ అయ్యామనుకోండి, వాళ్ళ మాటలకు రెస్పాన్స్ ఇచ్చేసామనుకోండి, అది మనం సమస్యను ఎక్కువగా ప్రొలాంగ్ చేసినట్టు అవుతుంది కదా సార్? డెఫినెట్లీ కాదమ్మా. ఎప్పుడైనా మనకు ఒక సమస్య వచ్చినప్పుడు మనం దాని గురించి చర్చించాలి, డిస్కషన్ చేయాలి. సో నోరు విప్పి నాకు ఈ కష్టం కలిగింది అన్న మనిషితో చెప్పాలి. ఎప్పుడైతే మీరు మౌనం వహించారో ఆటోమేటిక్గా ఆ మనిషి తన సిద్ధాంతాలే కరెక్టు అనుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. అందువల్ల తను అదే పందాలు ముందుకు ప్రొసీడ్ అయిపోతారు. అప్పుడు ఆటోమేటిక్గా ఒక పాయింట్ ఆఫ్ టైంకి కంప్లీట్ మీ కంట్రోల్ తప్పిపోతుంది. ఇప్పుడు సపోజ్ ఒక మనిషి పని చేస్తున్నారు, మీరు చూస్తూనే ఊరుకున్నారనుకోండి, అది కరెక్ట్ అనుకుని దాని ముందుకు ప్రొసీడ్ అయిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంది. అందువల్ల మీరు మౌనం వీడి మాట్లాడాలి. ఫ్రమ్ ద లాంగ్ ఎగో ఆల్సో దెర్ వాజ్ ఎ రౌండ్ టేబుల్ డిస్కషన్స్. యు ఆర్ నాట్ ఆర్గ్యూయింగ్. మీరు అతనితో వాదించటం లేదు, ఉన్నది మీ అభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తున్నారు. సో మీ భావ ప్రకటన చేసే హక్కు మీకు ఎప్పుడూ ఉంది. ఒక సంఘటన వల్ల మీకు భావం కలిగినప్పుడు ఆ భావాన్ని ప్రకటించే హక్కు మీకు ఎలా ఉందో ఆ భావంలో మీ యొక్క భావాన్ని మీరు భావోద్రేకంగా ప్రకటిస్తారు. అప్పుడు ఇది ఇలా చేస్తే బాగుంటుంది అని మీరు చెప్తారు. అది ఖండించడం కాదు, మీ అభిప్రాయం మాత్రమే. అతను కూడా అది అభిప్రాయమో వాస్తవాన్ని తన నిర్ణయం తీసుకుంటాడు. కాబట్టి ఇట్ ఈస్ ఓన్లీ ఏ రెస్పాన్స్ యు ఆర్ గివింగ్, ఇట్స్ నాట్ ఏ రియాక్షన్ యు ఆర్ మేకింగ్ ఇట్. అందువల్ల అతను హట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అలాగే ఎవరైనా మనని బాధ కలిగించే మాటలు మాట్లాడినప్పుడు మనం ఒకసారి చెప్తాను సార్, కానీ వాళ్ళు వినొచ్చు వినకపోవచ్చు. మళ్ళీ వాళ్ళు అదే పని చేసినప్పుడు మనం ఏం చేయాలి? డెఫినెట్గా మీకు ఒక మనిషి వల్ల, ఒక ప్రవర్తన వల్ల లేదా ఒక మాట వల్ల బాధ కలుగుతోంది అన్న విషయాన్ని మొదటిసారి మీరు అతనికి చెప్పండి. చెప్పినప్పుడు అతను దాన్ని అర్థం చేసుకుని అటువంటి పందాన్ని మార్చుకున్నట్లయితే ఓకే. అలా కానప్పుడు రెండోసారి మీరు పరిగణలో తీసుకోక్కర్లేదు. ఎందుకంటే మీరు చెప్పినా పరిగణించిన వ్యక్తి యొక్క భావాన్ని మీరు పరిగణించక్కర్లేదు. కాబట్టి మీరు అలో చేస్తే తప్ప ఏ మనిషి మన జీవితంలో బాధ పెట్టలేరు. అందువల్ల మీరు నోరు విడిచి ఇది తప్పు, దీనివల్ల నాకు బాధ కలుగుతుంది అని చెప్పినా అతను కంటిన్యూ చేస్తున్నాడు అంటే అతని ఉద్దేశం మీరు బాధపడటమే. మీరు బాధపడి ఏడవడమే అతని ఉద్దేశం అయినప్పుడు మీరు నిజంగా ఏడిస్తే అతను విన్ అయినట్టే. సో మీరు డెఫినెట్గా దాన్ని ఖండించవచ్చు, చెప్పచ్చు. దాన్ని మనసులోకి తీసుకోకుండా మీరు మీ భావ ప్రకటనలోనే మీరు జీవించవచ్చు. కానీ చాలాసార్లు మనము ఎప్పుడైనా సరే జీవితంలో ఏదైనా ఒక సంఘటన మనకు బాధ కలిగించినప్పుడు నోరు విప్పి చెప్పడం వల్ల మాత్రము చాలా వరకు సమస్యను మనం పరిష్కారం చేసుకోవచ్చు. ఓకే సార్. అలాగే ఇద్దరు భార్యాభర్తల్ని తీసుకున్నప్పుడు ఏదైనా గొడవ వచ్చినప్పుడు సార్, భర్త తిడుతూ ఉంటారు భార్యని. అలాంటప్పుడు భార్య మౌనంగా ఉంటేనే గొడవ సద్దుమణుగుతుంది అని అంటూ ఉంటారు. పెద్దవాళ్ళు కూడా అదే చెప్తారు, ఎవరైనా తిడుతున్నప్పుడు ఊరుకో అమ్మ, నువ్వు అలా ఊరుకుంటేనే అంతటితో ఆగిపోతుంది అని అంటూ ఉంటారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? అలా సైలెంట్గా ఉండడం కరెక్టా, లేకపోతే వెంటనే తను కూడా గొడవ వేసుకోవడం కరెక్టా? ఈ సైలెంట్గా ఉండడం అనే దానికి ఒక సమయం, సందర్భం కూడా ఉంటుంది. ఆ క్షణాన్ని నువ్వు సైలెంట్గా అంగీకరించినంత మాత్రాన జీవితాంతం నువ్వు సైలెంట్గా ఉండాలని లేదు. ఒక సంఘటన ద్వారా మీ భర్త ద్వారా మనకి కష్టం కలిగినప్పుడు ఆ భార్యకి తనకు ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో తను దాని గురించి చర్చించాలి, చెప్పాలి. ఆ క్షణంలో అంగీకరించినంత మాత్రాన జీవితాంతం సైలెంట్గా ఉండాలని రూల్ లేదు. ఏదో ఒక సందర్భంలో తను కలిగించుకొని పలానా సందర్భంలో మీరు ప్రవర్తించిన పలానా తీరు నాకు బాధ కలిగించింది, ఆ క్షణాన్ని నేను చెప్పినట్లయితే మీరు బాధపడడానికి అవకాశం ఉంది కనుక మిమ్మల్ని బాధ పెట్టడం అనేది నా ఉద్దేశం కాదు, కాబట్టి ఇప్పుడు తెలియజేస్తున్నాను అని చెప్పినట్లయితే డెఫినెట్లీ ఆ రిలేషన్ చాలా సక్రమంగా కంటిన్యూ అవుతుంది. ఆ క్షణంలో అతన్ని ఖండించొద్దని నేను చెప్తున్నాను, కానీ తర్వాతైనా నోరు విప్పి చెప్పండి. అస్సలు నోరు విప్పకపోతే మాత్రం ఎప్పటికీ ఆ సమస్య అలాగే ఉండిపోతుంది.
మళ్ళీ దానికి కోపం రావడం జరుగుతుంది, మళ్ళీ సైలెంట్గా ఇదే కంటిన్యూ అవుతుందా సార్ ఇంకా? నో, డెఫినెట్లీ కాదు. ఎందుకంటే ఏ సందర్భంలో మనం అతనికి చెప్తున్నాం అన్నది కూడా ఒక పరిగణలో తీసుకుంటాం. వారిద్దరు ఏకాంతంగా ఆనందంగా ఉన్నప్పుడు లేదా వేరే ఏదైనా సమయంలో మీరు మొన్న చేసిన ఈ ప్రవర్తనలో నేను ఆ రోజు బాధపడ్డాను, ఇప్పుడు చెప్పి నేను మర్చిపోతున్నాను, ఇంకొకసారి ఇది రిపీట్ జరగకూడదని చెప్పినప్పుడు డెఫినెట్లీ అతనికి అది అర్థమవుతుంది. ఇంకొకసారి తను చెయ్యరు. రెండోసారి కూడా తను చేశాడు అంటే కేవలం మేము బాధ పెట్టడమే అతని ఉద్దేశం కాబట్టి మీరు బాధపడడం మానేయండి. ఓకే. ఇప్పుడు గిన్నె మీద పొయ్యి మీద నీళ్లు పెట్టి మూత పెట్టి నేను ఎన్ని నీళ్లు పోసినా గిన్నెలోకి అయితే వెళ్ళవు. మీరు తీసుకునే వరకు ఆ బాధ మీ మనసులోకి చేరదు. సో మొదటిసారి చెప్పండి, ఆ సంఘటనని అవాయిడ్ చేద్దాం. అతను ఆ సంఘటన మళ్ళీ పునరావృతం చేస్తున్నప్పుడు మీరు సంఘటన పరిగణలోకి తీసుకోవడం మానేయండి. అప్పుడు మీరు మౌనం వేయండి. ఇప్పుడు విద్యార్థులు ఉన్నారు సార్, కొంతమంది మంచి స్నేహితులు ఎవరో చెడ్డ స్నేహితులు ఎవరో వాళ్ళకి తెలియదు. సో పేరెంట్స్ ఏం చేస్తారంటే వీళ్ళకి చెప్తారు ఒకసారి చెప్పినప్పుడు కొంతమంది వింటారు, కొంతమంది వినరు. సో కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే వీడికి చెప్తే మూర్ఖంగా అదే పని చేస్తాడు, వద్దన్న పనే చేస్తూ ఉంటాడు. సో మనం మాట్లాడకుండా ఉంటే వాడే తెలుసుకుంటాడు అని అనుకుంటూ ఉంటారు కొంతమంది. సో పేరెంట్స్ ఇలా ఉండడం కరెక్టా, లేకపోతే వాళ్ళని వారించడం కరెక్టా? డెఫినెట్లీ పేరెంట్ పాత్రలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా మౌనంగా ఉండకూడదు. ఇది కంపల్సరీ స్ట్రాంగ్ రూల్ అండి. ఎందుకంటే పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు, వాళ్ళు వస్తారు, వాళ్ళ దాన్ని వాళ్ళు చూసుకుంటారు అనడం గురించి అది పేరెంటింగ్ అవ్వదు. పేరెంటింగ్లో మీరు ప్రతి 15 రోజులకి కలగ చేసుకోండి. పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏ సమయాన్ని ఏం చేస్తున్నారు అడగండి. బికాజ్ ఆ టైంలో ఒక కాలేజ్ స్థాయికి వచ్చిన విద్యార్థికి కావాల్సింది స్నేహితుడు. అదే స్నేహం ఇంట్లో తల్లిదండ్రులు ప్రవర్తించినప్పుడు అతను బయట స్నేహాన్ని కోరుకోడు. ఒక స్నేహితుడిగా మీరు అన్నీ అతనికి సలహా చెప్పొచ్చు, అడగచ్చు. స్నేహితులుగా అడిగే హక్కు మీకు ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎప్పుడు వస్తున్నావు, ఏం చదువుతున్నావు అన్న విషయాలు మీరు చర్చించినప్పుడు అది అతను హట్ అయ్యే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అలా కాకుండా సంవత్సరం అంతా నేను ఫీజు కట్టేశాను, తను కాలేజీకి వెళ్తున్నాడు వస్తున్నాడు కదా అని మీరు అనుకుంటే సంవత్సరం చివరి అతను ఫెయిల్ అయితే అందులో మీ మౌనం కూడా మొదటి కారణమే అవుతుంది. మీరు ఫీజు కట్టినంత మాత్రాన పిల్లల్ని స్కూల్లో పెట్టినంత మాత్రాన మీ బాధ్యత తీరిపోలేదు. మీరు మౌనంగా ఉండకూడదు. ప్రతి 15 రోజులకి స్కూల్కి వెళ్ళండి, కాలేజీకి వెళ్ళండి, టీచర్స్తో చర్చించండి, లెక్చరర్స్తో మాట్లాడండి, సబ్జెక్ట్స్ గురించి అబ్బాయి ఎలా పెర్ఫామ్ చేస్తున్నాడో చూసుకోండి, తోటి విద్యార్థులతో మాట్లాడండి. ఇక్కడ మీరు ఆ అబ్బాయికి మంచి పునాదే వేస్తున్నారు, కానీ ఆ అబ్బాయిని ఎక్కడ మీరు హర్ట్ చేయట్లేదు. అది హట్టు చేస్తున్నాము అన్న భావనతో మీరు సైలెంట్గా ఉండిపోతే ఒకరోజు కంప్లీట్ మీ కంట్రోల్ చేయి దాటిపోతుంది. ఆ రోజు మీరు చెప్పే మొట్టమొదటి స్టేట్మెంట్ ఏంటంటే మా అబ్బాయి చదువుతున్నానని నన్ను మోసం చేశాడు. అతను మోసం చేసే అవకాశం మీరు ఇచ్చిన మౌనమే అవుతుంది. పేరెంట్స్ పిల్లల విషయంలో ఎంతవరకు ఇంటర్ఫియర్ అవ్వచ్చు? అంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు ఇంటర్ఫియర్ అవ్వాలా, లేకపోతే డిగ్రీ స్టూడెంట్స్గా ఉన్నప్పుడు, లేకపోతే పెళ్ళైన తర్వాత కూడా? ప్రతి సందర్భంలోనూ కూడా ఇంటర్ఫియర్ అవ్వచ్చండి, కానీ ఏ సందర్భానికి ఒక సమయాన్ని తీసుకుని ఇంటర్ఫియర్ అవ్వాలి. ఆ పర్టికులర్ సంఘటనలోనే మీరు ప్రవేశించక్కర్లేదు. ప్రతి పాత్రకి ఒక పాత్రకి ఇచ్చేటువంటి సన్నివేశంలో మీకు ఇచ్చే ఒక డైలాగ్ ఉంటుంది. ఆ పర్టికులర్ టైంలో మీరు దాన్ని ఉపయోగించుకున్నట్లయితే దాని యొక్క పనితనం సమర్థవంతంగా ఉంటుంది. అలా కాకుండా అనుచిత సందర్భాల్లో మీరు ఇంటర్ఫియర్ అయిపోతూ ఉంటే డెఫినెట్లీ వాళ్ళు హర్ట్ అవుతారు. ఒక అబ్బాయికి మ్యారేజ్ అయిందని మీరు అంటున్నారు, మ్యారేజ్ అయినంత మాత్రాన తల్లిదండ్రుల పర్యవేక్షణ అక్కర్లేదని రూల్ లేదు. మనకి తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉండడం గొప్ప అదృష్టం. ఇప్పుడు చిన్నపిల్లలు అనుకోండి సార్, వాళ్ళని వాళ్ళు చేసే ప్రతి ఒక్క పనిని మనం అబ్జర్వ్ చేయగలుగుతాం. ఇప్పుడు మెచ్యూర్డ్ అయి ఉంటారు కొంతమంది పిల్లలు, వాళ్ళని ప్రతి దాంట్లో మనం ఇన్వాల్వ్ అయ్యాం అనుకోండి, వాళ్ళకు ఒకలాంటి ఇంటర్ఫియరెన్స్ వస్తుంది కదా, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేస్తుంది. ప్రతి దానికి చెప్పేస్తున్నారు, నాకు తెలుసు కదా, నేను పెద్దవాడిని అయిపోయాను కదా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. సో అలాంటప్పుడు ఏం చేయాలి మన పేరెంట్స్? డెఫినెట్లీ పెద్దవాడిని అయిపోయానన్న ఫీలింగ్ వచ్చిన వెంటనే తన నూతిలో కప్పలాగా మూసు కూర్చుంటాడు, ఇంకా నేను పెద్దని అవ్వక్కర్లేదు అనుకుంటాడు. ఇది కాదు నాన్న ప్రపంచం ఇంకా చాలా పెద్దది ఉంది అన్న విషయం మనం అతనికి ప్రతిసారి తెలియజేస్తూనే ఉండాలి. ఆ తెలియజేసుకునే సమయం ప్రకారం ఆ సందర్భాన్ని తీసుకుని ఏ సమయంలో అతను తప్పు చేసేది అక్కడికక్కడ ఖండించకుండా కొంత టైం తర్వాత విడమరించాలి. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. సపోజ్ ఒక కాలేజీకి వచ్చిన స్టూడెంట్ సిగరెట్లు కాలుస్తున్నాడు. ఆ ఫాదర్కి ఆ విషయం తెలిసింది. ఇప్పుడు ఆ ఫాదర్కు ఉన్న ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఆ పిల్లవాడిని తీసుకొచ్చి ఫటఫట 4 కొట్టి సిగరెట్ తాగితే ఆరోగ్యం హానికరం అని చెప్పి ఓ క్లాస్ చెప్పడం, లేదా 2 రోజులు ఆ అబ్బాయితో మాట్లాడడం మానేసి ఇంట్లో బీభత్సమైన వాతావరణం సృష్టించి తల్లిని తిట్టి ప్రవర్తించడం. ఈ రెండింటి వల్ల ఏమవుతుందంటే క్షణికంగా ఆ కొద్ది రోజులు ఆ అబ్బాయి సిగరెట్ మానేస్తాడు తప్ప అతనిలో కాల్చాలన్న కోరిక మాత్రం చావదు. రోజు సరదాగా అలా బజార్కి వెళ్దాం రా నాన్న అని చెప్పి ఇద్దరు బైక్ మీద బయలుదేరి ఓ చాయ్ దుకాణంకి వెళ్ళి ఇరానీ కేఫ్లో కూర్చున్నాక చలో రండి చాయ్ కొడుక్కి చెప్పి తనకి చెప్పి అప్పుడు సీరియస్గా జేబులో సిగరెట్ తీసి చలో నాన్న కాల్చు అని, ఇదిగో ఇలా బూడిద అయిపోతావు అని చెప్తే ఆ కొడుకు అక్కడ
కరెక్ట్ పాయింట్లో సిచ్యువేషన్ అర్థమవుతుంది. జిందగీలో ఆ కొడుకు సిగరెట్ కాల్చరు. ఓకే. అంటే ఏ సందర్భంలో మనం ఎదుటివాడికి ఆ విషయం చెప్తున్నాం అన్నది కూడా ఎదుటి మనిషి ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకే సార్. ఇప్పుడు జాబ్ హోల్డర్స్ ఉంటారు కొంతమంది. తన పై అధికారి తను తప్పు చేయకపోయినా కానీ, ఆ జాబ్ చేసే అతన్ని తప్పు చేయకపోయినా కానీ ఒక్కోసారి బై మిస్టేక్ తప్పు చేసామనుకుని తిట్టడం జరుగుతూ ఉంటుంది. ఓకే. కానీ నా పై అధికారి కదా, నేనేం మాట్లాడకూడదు, మాట్లాడితే ఎక్కడ జాబ్ పోతుందో లేకపోతే ఏమనుకుంటారో పెద్దవాళ్ళు కదా అని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడకుండా ఉండడం జరుగుతుంటుంది. సో అది ఎంతవరకు కరెక్ట్? మాట్లాడాలా వద్దా ఆ టైంలో? ఇక్కడ మీరన్న దాంట్లోనే కొన్ని ఉన్నాయమ్మా. ఈ ఉద్యోగం పోతుందేమో అన్న బలహీనతలో నువ్వు ఉన్న మరుక్షణం నువ్వు సైలెంట్గానే ఉండిపోతావు. ఈ ఉద్యోగం కాకపోతే నేను ఎక్కడైనా బతకగలనన్న ధైర్యం నీకు ఎప్పుడైతే వచ్చిందో, ఆ ఉద్యోగంలో చేసే వృత్తి మీద నీకు ఎప్పుడైతే నైపుణ్యం ఉందో నువ్వు డెఫినెట్లీ అణిగిమణిగి ఉండవు. ఓకే. సో ముందు మనం చేస్తున్న వృత్తిని మనం సక్రమంగా చేయగలిగినప్పుడు ఎవరు మన ఏం అనలేరు. అలా కాకుండా మనం చేసే వృత్తిలోనే మనకి కొన్ని లుసుగు ఉన్నట్లయితే, అంటే మనం కూడా కొన్ని తప్పులు చేస్తున్నట్లయితే డెఫినెట్లీ మనం అందరికీ భయపడాల్సి ఉంటుంది. ఇక బాస్ ఒకవేళ తప్పుగా లేదా అనుకోకుండా మన ఏదైనా అంటే ఆ క్షణం వరకు మనం ఖండించకపోయినా తర్వాతైనా చెప్పొచ్చు. ఒకవేళ ఈజ్ ఏ రియల్ బాస్ అయితే మాత్రము డెఫినెట్లీ ఒకరోజు మనం పిలిచి మిమ్మల్ని ఇలా అన్నానండి, తప్పైపోయింది, నాకు అర్థమైంది అని చెప్తాడు. బికాజ్ ఈజ్ ఎ బాస్. హీ డిజర్వ్ టు బి ఏ బాస్ వెన్ హీ బిహేవ్స్ లైక్ దట్. సార్ మనతో పాటు కొంతమంది కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వాళ్ళ డౌట్స్ ఏంటో అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్, మై నేమ్ ఇస్ సాయి రాఘవ, ఐఎమ్ ఫ్రమ్ JNIT కాలేజ్. ఇప్పుడు సార్ పిల్లలు చాలామంది పేరెంట్స్ వాళ్ళని చాలా స్ట్రిక్ట్గా పెడతారు చిన్నప్పటి నుంచి. అది ఎంతవరకు న్యాయం అంటున్నారు సార్? ఆ స్ట్రిక్ట్గా పెడతారు అన్నది మీరు ఫీల్ అవుతున్న భాష మాత్రమే. స్ట్రిక్ట్ అంటే ఏముండదండి, వాళ్ళు పడ్డ కష్టాలు మీరు పడకూడదని, మీ భవిష్యత్తు బాగుండాలని వాళ్ళు కొన్ని ఆలోచనలు చేస్తారు. ఆ ఆలోచన సరళి మీకు నచ్చకపోవచ్చు, ఎందుకంటే ఆ పర్టికులర్ టైంలో మీ ఆలోచన సరళి చాలా చిన్నదిగా ఉంటుంది కాబట్టి. బై ద టైం మీరు పేరెంట్ అయ్యేసరికి మీ నాన్నగారు చేసింది కరెక్టే అనుకుంటారు, అది మీరు మళ్ళీ మీ పిల్లలకి ఆచరించాలనుకుంటారు. ఇది తరతరాలుగా జరుగుతూనే ఉంటుంది. ఎటు వచ్చి ఏంటంటే పేరెంట్స్ కూడా కొంచెం వైబ్రేట్గా కొంచెం మారి కొంచెం కిందకు వచ్చి మరీ అంత స్ట్రిక్ట్గా ఉండక్కర్లేదు. ఎంతవరకు అవసరమో ఇది చర్చించాలా, ఇది దీని గురించి ఎలా చేయాలి అని వాళ్ళు నిర్ణయించుకున్నట్లయితే పిల్లలు కూడా చాలా ఫ్రీగా ఉంటారు. అఫ్కోర్స్ సార్, వాళ్ళు బొమ్మరిల్లులో తండ్రిలాగా ఉంటే, ఆ బొమ్మరిల్లులో తండ్రిలా ఉన్నారనేది ఈ మధ్య చాలామంది యువతరం తప్పుగా తీసుకున్నారు. కానీ నిజంగా నీకు డబ్బులు ఇచ్చి చొక్కా కొనుక్కోమంటే ఏ చొక్కా కొనుక్కోవాలో నీకు నిజంగానే తెలియదు. అఫ్కోర్స్ ఇఫ్ ది స్టూడెంట్ నోస్ దే నాలెడ్జ్ అబౌట్ ఇట్, ఆ నోస్ అనుకున్న వెంటనే మన పరాకాశనాన్న మనకి తెలియదు. ఎందుకంటే మనకంటే 24 గంటల ముందు పుట్టిన ప్రతి వాళ్ళకి తెలిసిన సూర్యరశ్మి, గాలి, నీరు మనకి తెలియదు అన్నది సత్యం. సో వయసుతో కొంత జ్ఞానం వస్తుంది. సో మన తల్లిదండ్రులు మనం చూసిన దానికంటే కొంచెం ముందు చూసుంటారు. మనకి ఈరోజు పొందుతున్న ప్రతి సదుపాయాన్ని మన తల్లిదండ్రులు కోల్పోయి మనకి క్రియేట్ చేసి ఉంటారు. అందువల్ల డెఫినెట్లీ వాళ్ళు మనకు మంచి ఇవ్వాలనుకుంటారు. సో ఇక్కడ మీరు తీసుకునే కోణం మాత్రం కష్టంగా కలుగుతుంది. ఎందుకంటే మీరు నాకు తెలుసు అనుకుంటున్నారు. మీరు చూసింది ఓన్లీ మీ వయసు పరిధిలో మాత్రమే. ఒక్కసారి తండ్రి వయసులో ఆలోచించండి. సపోజ్ మీరు ఆ స్థితిలో ఉంటే మీ కొడుకు మీరు ఏం క్రియేట్ చేస్తారు? అంటే ఇట్ డిపెండ్స్ అకార్డింగ్ టు ది సిచ్యుయేషన్ అండ్ ది Yes. క్యారెక్టర్ అబౌట్ దిస్. ఎస్, మీరు మీ తండ్రి మీద ఏర్పరచుకున్నటువంటి ఒక అభిప్రాయంతో చూడడం ఆ చర్య మీద పరిణామాన్ని చూపిస్తుంది. మరి మీ నాన్నగారు చిన్నప్పుడు మిమ్మల్ని ఎత్తుకుని తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపించినప్పుడు కానీ, మీకు బట్టలు కట్టుకోవడం రానప్పుడు మీకు బట్టలు కట్టిన తండ్రి కానీ, మరి అప్పుడు మీరు అడగలేరు కదా. అప్పుడు మీకు కావాల్సిన మీ నాన్నగారే ఏర్పరిచారు కదా. ఇట్ ఈస్ డెఫినెట్లీ వాట్ దే డూ ఇస్ గట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్లో ఒకటి చెప్పండి, తల్లిదండ్రులు మీ శ్రేయోభిలాషులా మీ శత్రువులా? శ్రేయోభిలాషం. డెఫినెట్లీ వాట్ శ్రేయోభిలాషులు మంచి చేస్తారా చెడు చేస్తారా? మంచి చేస్తాం. మరి వాళ్ళు మంచి చేస్తారన్న నమ్మకం మీకు ఉన్నప్పుడు వాళ్ళని ఆచరించండి. సార్ ఇప్పుడు తను అడిగినట్టుగానే కొంతమంది పేరెంట్స్ స్ట్రిక్ట్గా ఉంటే పిల్లల మాట వింటారు అని అడిగారు తను. కానీ మరి అలాంటప్పుడు పేరెంట్స్ స్ట్రిక్ట్గా ఉంటే మాట వింటారా, లేకపోతే అంటే మౌనంగా ఉండడం వల్ల మాట వింటారా, లేకపోతే జోవియల్గా అంటే ఫ్రెండ్లీగా ఉంటే మాట వింటారా? ఏది కరెక్ట్? ఆ పిల్లల వయసును కూడా పరిగణలో తీసుకోవాలండి. చిన్నపిల్లల్ని మనం చాలా జాగ్రత్తగా చూడాలి. ఆ టైంలో వాళ్ళకి ఏం కావాల్సిన మనం ఇస్తాము. ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లల్ని మనం పెంచుతున్నట్టుగా ఫ్రెండ్లీగా చూస్తాము. ఇంకా పెద్ద అయిన తర్వాత వాళ్ళకి మనం బాధ్యతలు నేర్పుతాం. ఒక 14 సంవత్సరాలు దాటిన పిల్లవాడికి పూర్తి జీవితం గురించి అవగాహన క్రియేట్ చేయాలి, ఇంక్లూడింగ్ డెత్. ఎందుకంటే తనకి జీవితంలో అన్ని విలువలు తెలియాలి. 13 సంవత్సరాలు దాటిన ప్రతి విద్యార్థికి విలువ అంటే ఏంటో తెలియాలి. విలువల గురించి ఎప్పుడైతే తెలిసిందో మనిషిని కానీ, వస్తువుని కానీ, డబ్బును కానీ, దేన్నైనా అతను విలువ చేయడం ప్రారంభిస్తాడు. విలువలు చెప్పడానికి ఉన్నటువంటి అనువైన సమయం అంటే 10 నుంచి 13 సంవత్సరాల మధ్య మాత్రమే. సో 10 సంవత్సరాలు దాటిన పిల్లల నుంచి 13 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలకు మనం ఎప్పుడైతే విలువలు నేర్పామో ఈరోజు ఏ తప్పులు జరగవండి. ఇప్పుడు మీరు ఇంక్లూడింగ్ డెత్ గురించి కూడా చెప్పాలి అని అన్నారు. అలాంటప్పుడు వాళ్ళకి భయం అనేది మనమే క్రియేట్ చేసినట్టు అవుతుంది కదా ఆ డెత్ గురించి అంటే డెత్ గురించి మీరు భయపెట్టద్దు.
ఈ సమాజంలో ఈ ప్రపంచంలో మనం పుట్టాము, మనం డెఫినెట్లీ వెళ్ళిపోతాము. ఎవ్రీ మ్యానుఫ్యాక్చరింగ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఎక్స్పైరీ డేట్. ఓకే. మన డేట్ వచ్చినప్పుడు మనం వెళ్ళిపోతాము. కానీ మనందరం మనం వెళ్ళిపోయే లోపల ఇక్కడ కొంత చరిత్ర మిగులుద్దాము, ఈ సంఘానికి కొంత చేద్దాం, ఈ సంఘానికి, ఈ దేశానికి, మనకన్నా ఈ భూమికి ఏదో ఒకటి చేసి చూపిద్దాం అన్న ఆలోచన అతనిలో మీరు మొదలెట్టించగలిగితే డెఫినెట్లీ అతను ఒక మంచి పౌరుడుగా మారుతాడు. సార్ మనతో పాటు ఇంకో స్టూడెంట్ కూడా ఉన్నారు, తన డౌట్ ఏంటో అడిగి తెలుసుకుందాం. మీరు అడగండి. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ సౌజన్య ఫ్రమ్ జేఎన్ఐటి కాలేజ్. నా డౌట్ ఏంటంటే, పెద్దవాళ్ళు అంటారు అది మౌనం అన్ని అనర్థాలకి కారణమని. అది కరెక్టే కదా, కానీ అమ్మాయిల విషయంకి వచ్చేసరికి వద్దంటారు, సైలెంట్గానే ఉండమంటారు. అబ్బాయిలు అయితే దేనికైనా ఓకే అంటారు. పూర్వం ఉండేది, ఇప్పుడు లేదు. ఇప్పుడు అమ్మాయిలను అబ్బాయిలను కూడా సమానంగానే పెంచుతున్నారు. అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్లో, మెడికల్ కాలేజెస్లో కూడా అబ్బాయిలు ఎంతమంది ఉంటున్నారు, అమ్మాయిలు కూడా అంతమంది ఉంటున్నారు. చాలా ఇస్తున్నారు, కానీ ఇంట్లో ఉంటుంది, అలాగే ఉంటుంది కదా. సో మరి ఇప్పుడు పేరెంట్స్ చెప్పినట్టు అమ్మాయిలు సైలెంట్గా ఉండాలా లేకపోతే మాట్లాడాలా? అమ్మాయిలు డెఫినెట్లీ మాట్లాడాలమ్మా. ఇప్పుడున్న తరంలో అలా అయితే పేరెంట్స్ చెప్పిన మాట వినకపోవడం అంటారు కదా. ఆ పేరెంట్స్ చెప్పిన మాట ఎక్కడ మాట్లాడాలన్నది ఇంపార్టెంట్. పేరెంట్స్ ఎక్కడ మాట్లాడొద్దన్నారు, ఎక్కడ మాట్లాడమన్నారు కూడా తీసుకోండి. అన్నిటికీ ఒకటే సిద్ధాంతం కాదు. సైలెంట్గా ఉండమన్నారంటే 24 గంటలు సైలెంట్గా ఉండమని కాదు. మాట్లాడమన్నారు కదా అని చెప్పి స్కూల్లో ఇంటి దగ్గర బయలుదేరి దగ్గర నుంచి ఇంటికి వచ్చేదాకా దారిలో కనిపించిన వాళ్ళు అందరితో మాట్లాడమని కాదు. ఎవరితో మాట్లాడాలి, ఎవరితో మాట్లాడకూడదు, మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడాలి, ఏ సందర్భంలో ఏ వాక్యం, ఏ పదం ఎందుకు ఉపయోగిస్తున్నామో మనకు తెలియాలి. సపోజ్ ఒక అబ్బాయి మీ దగ్గరికి వచ్చాడు అనుకుందాం, మీరు లేకపోతే నేను చచ్చిపోతాను అన్నాడు. అప్పుడు మీరు మౌనంగా ఉండిపోతే అంగీకరించినట్ట? అప్పుడు ఆ అబ్బాయి రైలు కింద పడి చచ్చిపోతాడేమో అని మీరు నోరు తెరిచి ఓకే అంటే మీరు చచ్చిపోతారు. ఐ మీన్ టు సే మీరు బాధపడతారు జీవితాంతం. ఇంకొక అమ్మాయి నోరు విప్పి చెప్తుంది. ఏం చెప్తుందంటే, ఈరోజు నే లేకపోతేనే జీవించడానికి ధైర్యం లేని నువ్వు నిన్ను పెళ్లి చేసుకుని నేనేం బ్రతుకుతాను, నువ్వు నాకు వద్దు బాబు అని చెప్తుంది. సో ఇక్కడ నోరు విప్పిందా లేదా? నోరు విప్పడమే న్యాయం కదా. ఎవరో మీ కేసు ఒక చెడు చూపు చూశారు, చెడు మాట మాట్లాడారు, మీరు ఖండించండి, చెప్పండి. ఎందుకంటే వాటి అర్థం, సారాంశం తెలుసుకునే స్థాయిలో మీరు ఉన్నారు. చిన్నపిల్లవాడైతే మాట్లాడు కదా. నేను మాట్లాడమంటుంది ఇప్పుడు యువతరాన్ని, ముఖ్యంగా యువతరాన్ని. నోరు విప్పి మాట్లాడండి, ఏం జరిగినా మాట్లాడండి, చెప్పండి, చర్చించండి. సార్ మనతో పాటు ఇంకో స్టూడెంట్ ఉన్నాడు, తన డౌట్ అడుగు తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు ఫణీంద్ర, నేను జేఎన్ఐటి కాలేజ్ నుంచి వచ్చా. ఇప్పుడు తల్లిదండ్రులు మనతో స్నేహంగా ఉండాలా, లేకపోతే ఫ్రెండ్లీగా ఉండాలా, లేకపోతే మామూలుగా స్ట్రిక్ట్గా ఉండాలి? ఆ తల్లిదండ్రులు డెఫినెట్లీ మీ వయసు రీత్యా ఇప్పుడు ఉన్న యువతరంగా అయితే స్నేహితులుగానే ఉంటే మంచిది. ఎందుకంటే మీరు కూడా స్నేహితులతోనే ఎక్కువ మాట్లాడతారు కదా. మీరు కోరుకునేది కూడా స్నేహమే కాబట్టి స్నేహితులుగా తల్లిదండ్రులు ఉంటేనే వాళ్ళు మీతో ఎక్కువ చొరవగా ఉండగలుగుతారు, మీ విషయాలు ఎక్కువ చర్చించగలుగుతారు, మీ యొక్క భవిష్యత్తుకి ఎక్కువ పునాది బాగా వేయగలుగుతారు. ఓకే సార్, కొంతమంది ఒక టీమ్గా వర్క్ చేస్తున్నప్పుడు దానికి హెడ్ ఉంటారు కదా సార్, ఆ హెడ్ అనే వాళ్ళు జోవియల్గా ఉంటే వాళ్ళ మాట వింటారా, లేకపోతే స్ట్రిక్ట్గా ఉంటే నేను ఎవరితో మాట్లాడకూడదు, సీరియస్గానే ఉండాలి, ఎవరైనా వస్తే కూడా నవ్వకూడదు, గుడ్ మార్నింగ్ చెప్తే కూడా రెస్పాండ్ అవ్వకూడదు, అలా ఉండాలా? ఒక ఆఫీస్లో అక్కడ వాతావరణాన్ని బట్టి, అక్కడున్న సమయాన్ని బట్టి పనితనంలో అందరూ సీరియస్గానే ఉండాలి, పని అయిపోయాక అందరూ జాయిల్గానే ఉండాలి. బికాజ్ మనందరం అక్కడికి వచ్చి కలిసి జీవిస్తున్నాం, కొంత ప్రయాణం కలిసి చేస్తున్నాం, అందరం డబ్బుల కోసమే పని చేయం, పని గురించి వచ్చాం. సో బాస్గా తన పని నేర్పాలంటే చాలా జాయిల్గా ఉండాలి. భయపెట్టేస్తే అలాగా. ఒక మ్యాథమెటిక్స్ టీచర్ క్లాస్కి వచ్చి ఆల్జీబ్రా అంటే గుండె గాబ్రా, మీరు కష్టపడతారు, మా చిన్నప్పుడు మేము ఫెయిల్ అయ్యాము అంటే సగం మంది పిల్లలు నేర్చుకోవడమే భయపడిపోతారు. అలా కాకుండా ఆల్జీబ్రా ఇస్ ఎ వెరీ ఈజీ సబ్జెక్ట్, మ్యాథమెటిక్స్లో ఈజీగా పాస్ అవ్వచ్చు అని చాక్ పీస్ చేత్తో పట్టుకుంటే పిల్లలు ఇంట్రెస్ట్గా నేర్చుకుంటారు. సో బాస్ మీకు పని నేర్పాలన్నప్పుడు మీతో జాయిల్గా, మీకు ఫ్రెండ్లీగా ఉండి అన్నీ నేర్పాలి. సార్ చివరిగా మా ప్రేక్షకుల కోసం మౌనమే బలహీనత అన్నారు, సో దాని గురించి కొంచెం విపులంగా చెప్తారా? డెఫినెట్లీ ఎప్పుడైనా మీకు ఎటువంటి సంఘటన ఎదురైనప్పుడు తప్పకుండా మీరు మౌనం వేయండి. ఆ సంఘటన గురించి ఇతరులతో చర్చించండి. మౌనంగా మీరున్న మరుక్షణం మీ బలహీనతగా మారి ఎదుటి వాళ్ళు మిమ్మల్ని మోసం చేయడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఎస్పెషల్గా ఈ మధ్యకాలంలో చాలా వ్యాపార సంస్థలు మూసిపోవడం కారణం భాగస్వాముల మౌనమే. ఒక ఆయనకి ఇచ్చాము, ఆయన రన్ చేసుకుంటున్నాడు కదా అని మిగతా వారు అందరూ కూల్గా కూర్చుంటే ఆ వ్యాపారం ఒకరోజు మిగతా వారు అందరూ చేయి దాటి అతని అదుపులోకి వెళ్ళిపోతుంది. అది వారి మౌనానికే కారణం అవుతుంది. అందువల్ల అది కుటుంబంలో కానీ, స్కూల్లో కానీ, జీవితంలో కానీ, వ్యాపారంలో కానీ, ఈవెన్ ఉద్యోగంలో కానీ మౌనం వేయండి. మౌనాన్ని ఒక బలహీనతగా వాడుకోకండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఇంతసేపు మాతో స్టూడియోలో ఉండి మంచి టాపిక్ గురించి వివరించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే థ్యాంక్ యూ స్టూడెంట్స్ చర్చలో పాల్గొన్నందుకు. సో చూశారు కదండి, జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పిన సూచనలు పాటించండి.
ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడకండి. మౌనం వీడడం అంటే సమయస్ఫూర్తిని బట్టి మాట్లాడడం. అలా మాట్లాడితే మీ సక్సెస్ అనేది ఎప్పుడు మీ వెంటే ఉంటుంది. సో ఇది ఇవాల్టి కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర. రేపు మరొక మంచి టాపిక్తో కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్రలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.